ఫస్ట్ ఫీడ్బ్యాక్ త్రూ క్లైమేటిక్ సర్వీస్ అంటాం. అంటే క్లైమేటిక్ సర్వీస్ అంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి, ఆర్గనైజేషన్లో మనం ఎంప్లాయీస్ నుంచి ఎక్కువ వర్క్ కానీ అవుట్పుట్ కానీ మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు మేక్ ఏ స్టడీ. అంటే ఫర్ ఎఫెక్టివ్ అవుట్పుట్ ఫ్రమ్ దిస్ మ్యాన్ పవర్ ఆర్ హ్యూమన్ ఫోర్స్. ఏ రకంగా అంటే it is nothing but measuring of employees perception of the prevailing climate in an organization can be termed as a climatic survey. ఇందులో ఏముంటే చూద్దాం. The survey will cover the following. స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఆర్గనైజేషన్లో ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. చాలా పెడతారు, రూల్స్, రెగ్యులేషన్స్, టైమింగ్స్, బిజినెస్ అవర్స్ 10 to 5 అంటారు, ఫీల్డ్ వర్క్ ఉంటారు, వెళ్ళాలంటారు. తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్స్ ఉంటాయి. అండ్ ఆ ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా కమ్యూనికేట్ చేసే సిస్టమ్ ఉంటుంది. ఛానల్స్ అంటాం. అంటే జస్ట్ ఛానల్స్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏ పాలసీస్, ఏ సిస్టమ్స్, ఏ రెగ్యులేషన్, రూల్స్ అయితే కనుక ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఆర్గనైజేషన్, దట్ షుడ్ బి కమ్యూనికేటెడ్ టు దట్ గ్రౌండ్ లెవెల్. అంటే ఎంప్లాయీస్కి చాలా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండాలి. ఎందుకంటే కొన్ని తెలియలేదు అనుకోండి, సో ఇన్నోసెంట్గా వాళ్ళు చేసి తర్వాత ఇబ్బంది పడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళకంటే ట్రైనింగ్ రూపంలో కావచ్చు, లేదంటే కనుక అవేర్నెస్, లేకపోతే పాంప్లెట్స్, లేకపోతే సంథింగ్. ఇట్ షుడ్ బి మేక్ ఈజీ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ దట్ ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్ అని చెప్పాలి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటో రెస్పాన్సిబిలిటీ. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ సర్వేలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ సర్వేలో స్ట్రక్చర్ అనేటప్పటికీ ఫీలింగ్ ఆఫ్ ఎంప్లాయీస్ అని ఎంప్లాయీస్ అడుగుతారు, బాబు పలానా మీకు రూల్స్ తెలుసా అంటే ఏదైతే సంథింగ్ సపోజ్ ఇఫ్ ఎనీ మైనర్ మిస్కాండక్ట్ అని చేస్తే వాట్ ఈస్ ద పనిష్మెంట్, ఆర్ అదర్వైజ్ సంథింగ్ ఇఫ్ యూ పెర్ఫార్మ్ వెల్ వాట్ ఈస్ ద రివార్డ్ యూ విల్ గెట్. అంటే ఇవన్నీ కూడా సమ్ ఫ్రేమ్ వర్క్కి కన్ఫైన్ అయి ఉంటాయి. ఆ స్ట్రక్చరు అవన్నీ కూడా ఎంప్లాయీస్కి తెలుసా లేదా. కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, సరే ఇది చేస్తే ఇలా ఉంటుందంటే నాకు తెలియదు సార్, ఇలా చేస్తే నాకు ఏమైనా బెనిఫిట్ ఉంటుందని సంగతి కూడా తెలియదు సార్. అంటే ఏంటంటే దే ఆర్ నాట్ కమ్యూనికేటెడ్ ఎఫెక్టివ్లీ బై దట్ ఆర్గనైజేషన్. సో అది రెస్పాన్సిబిలిటీ అంటే ఫీలింగ్ ఆఫ్ యువర్ ఓన్ బాస్, డిఫైనింగ్ ఆఫ్ రోల్, రెస్పాన్సిబిలిటీ అండ్ సూపర్వైజర్, సబార్డినేట్, పీర్స్ ఎక్సెట్రా ఇవ్వండి. అంటే ఇక్కడ చాలా ఆర్గనైజేషన్స్ ఏం చేస్తారంటే అండి, మనం ఎంప్లాయీస్ యొక్క పెర్ఫార్మెన్స్ అప్రైజల్స్ అని బాసులు రాస్తూ ఉంటారు. అంటే నెక్స్ట్ హయ్యర్ అథారిటీస్ వాళ్ళు నోట్ చేస్తుంటారు, వాళ్ళ గురించి స్టడీ చేస్తుంటారు. కానీ కొన్ని రెస్పాన్సిబిలిటీ ఇంకోటి ఏంటంటే వాళ్ళ యొక్క అంటే వాట్ ఐ మీన్ టు సే ఈజ్ వాళ్ళ సుపీరియర్స్ హౌ దే ఆర్ ఫీలింగ్ అబౌట్ దిస్. అంటే ఎవరైతే సూపర్వైజ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మనం తీసుకోవాలి. అంటే సపోజ్ ఏదైనా ఒక మేనేజర్ కానీ లేదంటే ఒక జోన్ మేనేజర్ కానీ వాళ్ళ కింద పని చేస్తున్నారు అనుకోండి, వాట్ ఈజ్ అబౌట్ హిస్ బాస్. ఓకే, అలాగే రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏ రకంగా ఫిక్స్ చేస్తున్నారు వీళ్ళకి, ఇది కూడా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది రివర్స్. కొన్ని ఆర్గనైజేషన్లో దిస్ ఈజ్ ఆల్సో టేకింగ్ కన్సిడరేషన్. ఎందుకంటే బాస్ ఉన్నాడు అనుకోండి, హెరాస్ చేసి చాలా ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి, తర్వాత కరెక్ట్ డెసిషన్స్ తీసుకోకుండా స్టాఫ్ ఇబ్బందిని పడేలా చేస్తున్నాను అనుకోండి, వర్కింగ్ అవర్స్ కావచ్చు, లేదంటే కనుక ఇంకేమైనా కల్చర్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. అటువంటప్పుడు అది కూడా ఒక పాయింటే. ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ బాస్ ఎంటైర్ సిస్టమ్ విల్ బి స్పాయిల్డ్. అంటే అప్పుడు ఏంటంటే ఆ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి సార్, చాలా హెరాస్మెంట్గా ఉంటుంది సార్, మేనేజ్మెంట్ చాలా ఇబ్బంది పెడుతుంది సార్ మమ్మల్ని, ఎందుకంటే దే ఆర్ రీటైనింగ్ అండ్ అవర్ పర్సనల్ లైఫ్ ఈజ్ టోటల్లీ వీఆర్ అవే ఫ్రమ్ అవర్ ఫ్యామిలీస్ అండ్ అదర్ థింగ్. ఈ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ కూడా మనకి ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ అంటే ట్రాన్స్పరెన్సీ షుడ్ బి దేర్. వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ట్రాన్స్పరెన్సీ షుడ్ బి దేర్. దానికి మనం సర్వే కండక్ట్ చేసినప్పుడు ఇది కూడా ఒక పాయింట్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ రివార్డ్. Feeling of being rewarded for a job done well, perception about the reward, punishment system, perception about pay and promotion. ఇది కూడా చెప్పాను.
అంటే పలానాది చేస్తే కనుక యూ విల్ గెట్ ఫ్రమ్ బెనిఫిటెడ్ రివార్డ్, మీకు అప్రిసియేషన్ వస్తుంది, అవార్డు వస్తుంది. అలాగే ప్రమోషన్స్, యూ విల్ గెట్ ప్రమోషన్ అకార్డింగ్ టు యువర్ పెర్ఫార్మెన్స్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియాలి. అలాగే పనిష్మెంట్స్ కూడా తెలియాలి. ఇఫ్ ఎనీథింగ్ రాంగ్ ఆర్ మాల్ ఇంటెన్షన్, మాల్ఫైడ్ థింగ్స్, if the employee involved, so automatically what is the punishment he will get. So this is also should be aware to the employees. Tamil cheppali. And risk అనేది కూడా ఒక ఫ్యాక్టర్. ఎబిలిటీ టు టేక్ risk in a challenging job environment. Risk taking is encouraged and errors protected in genuine situation. ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన బ్యాంక్స్ లో కామన్గా జరుగుతుంది. ఎలాగంటే లోన్ ఇవ్వటం అనేది రిస్క్. ఎస్, బ్యాంకే తీసుకున్నాం, లోన్ ఇవ్వటం అనేది రిస్కే. ఎందుకంటే ఆ లోన్ కడతాడో లేదో తెలియదు, ఆ రికవరీ వస్తుందో లేదో తెలియదు. మనకు ఫస్ట్ డేలో మనకు లోన్ తీసుకున్నప్పుడు ఉండే మనిషి తీసుకున్న తర్వాత 1 year అయిన తర్వాత కానీ వాడు ఎలా కడుతున్నాడో, ఏం చేస్తున్నాడో, డిఫాల్ట్ అవుతున్నాడా, విల్ఫుల్ డిఫాల్టర్, ఇవన్నీ కూడా మనకు తెలియదు. సో అటువంటిప్పుడు హౌ కెన్ వీ అకౌంటబుల్ ఆఫ్ ఎ పర్సన్ హూ డిస్బర్సెస్ దట్ లోన్? సో ఈ పాయింట్ ఆఫ్ దాంట్లో ఏమైందంటే చాలామంది ఆఫీసర్స్ పనిష్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి బ్యాంక్స్లో. ఎందుకంటే ఎన్పిఎస్ అవుతాయి. ఎన్పిఎస్ అయితే కనుక నువ్వు ఎందుకు అయింది, నువ్వే కదా ఇచ్చింది లోన్ అని చెప్పేసి అంటారు. అన్న తర్వాత ఓకే, తర్వాత దాని గురించి మళ్ళీ దట్ మీన్స్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అకౌంట్ అంతా కూడా. అల్టిమేట్లీ సిన్స్ ఇట్ ఈస్ ఎ ఫైనాన్షియల్ లాస్ టు ద బ్యాంక్, సో న్యాచురల్లీ హూ హ్యాస్ గివెన్ దట్ లోన్ he will become the culprit of that financial ప్రాబ్లం. అప్పుడు దాని గురించి ఏం చేస్తారంటే ఇక్కడ కూడా రిస్క్ అనేది ఉంటుంది కాబట్టి ఎబిలిటీ టు టేక్ రిస్క్ ఇన్ ఏ ఛాలెంజింగ్ జాబ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అది కూడా ఉండాలి. రిస్క్ టేకింగ్ అనేది కూడా పాజిటివ్గా తీసుకోవాలి. కానీ రిస్క్ టేకింగ్ ఈజ్ ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయడం అంటే యాజ్ లాంగ్ యాజ్ యువర్ ప్రాసెస్ అప్రైజల్ ప్రాసెస్ ఈజ్ కరెక్ట్. లోన్ ఇచ్చావు, బాగానే ఉంది, అన్ని తీసుకున్నావు, అన్ని ప్రికాషన్స్, సెక్యూరిటీ తీసుకున్నావు, తర్వాత యూ హ్యావ్ టేకెన్ దట్ ఆల్ stipulated precautions while advancing of this loan. So despite that also the account may become default అవ్వచ్చు. ఎందుకంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎలక్షన్స్ వచ్చినాయంటే ఎవరు కట్టక్కలేదంటే మంచోడు కట్టేవాడు కూడా మానేస్తూ ఉంటాడు. సో దానికి హౌ ద మేనేజర్ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. సో ఆ రకంగా మనం చెప్పి యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ కరెక్ట్, ఓకే, ఇట్ ఈస్ జెన్యూన్, ఓకే, ఇట్ విల్ బి ఆల్వేస్ ప్రొటెక్టెడ్ అనే రకంగా మనం ఆ రిస్క్ టేకింగ్ కూడా ఎంకరేజ్ చేయాలన్నమాట. ఇది కూడా ఒకటి. అది సర్వేలో స్టడీ చేస్తారు. అది నిజంగా రిస్క్ టేకింగ్ అనేది ఆర్గనైజేషన్ ప్రమోట్ చేస్తుందా లేదా అనేది. అది లేదనుకోండి, ఎంప్లాయీ చెప్పారనుకోండి, ఇలా ఉందండి, అందు గురించి మాకు లోన్ ఇవ్వడానికి భయంగా ఉందండి అని చెప్పేసి ఇస్తారంటే బిజినెస్ పడిపోతుంది. బిజినెస్ పడితే ఆర్గనైజేషన్ లాస్లోకి వెళ్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్ హియర్. నెక్స్ట్ warmth, feeling of interpersonal relationship that prevails in the work group atmosphere. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్డియల్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి. అంటే సూపర్వైజర్స్కి కింద వర్కర్స్కి, ఇక్కడ మన బ్యాంక్లో చూసుకునేది ఏంటంటే క్లరికల్గా ఆఫీసర్స్కి జోనల్ మేనేజర్కి ఏ గుడ్ రిలేషన్షిప్, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అనేది మెయింటైన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఎన్విరాన్మెంట్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ వర్క్ అవుట్పుట్. అది ఉందా లేదా, దట్ ఈస్ ఆల్సో ఇట్ ఈస్ ఎ పాయింట్ ఇన్ దట్ సర్వే. నెక్స్ట్ సపోర్ట్కి వస్తే అండర్స్టాండింగ్ ఆఫ్ ద హెల్ప్ఫుల్నెస్ ఆఫ్ మేనేజర్స్ అండ్ అదర్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ కొలీగ్స్ హెల్ప్ చేస్తున్నారా లేదా. దిస్ ఈజ్ టీమ్ వర్క్. వాట్ ఐ మీన్ టు సే ఈజ్ హియర్ సపోర్ట్ ఇన్ ద సెన్స్ టీమ్ వర్క్. అంటే సపోజ్ ఆ పాయింట్ అతనికి నేర్చుకోవడానికి ఆ పాయింట్ తెలియట్లేదు అనుకోండి వర్క్ ఎన్విరాన్మెంట్లో, హీ మే బి ల్యాకింగ్ ఆఫ్ స్కిల్స్. అటువంటిప్పుడు అతను ప్రాపర్గా తన సూపర్వైజర్స్ లేకపోతే మేనేజర్స్ గైడ్ చేస్తే ఓకే, హీ విల్ బి కమ్ అవుట్ ఆఫ్ దట్ థింగ్. అంతేగాని నేను నీకు చెప్తే కూర్చొని నేను ఎప్పుడు చేస్తాను అని చెప్పేసి వదిలేశారనుకోండి, అతను స్ట్రగుల్ అవుతాడు. స్ట్రగుల్ అవడం అంటే ఏంటి, నథింగ్, హిజ్ అవుట్పుట్ ఈజ్ ఫాలింగ్ డౌన్. సో దట్ షుడ్ బి ప్రొటెక్టెడ్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ సపోర్ట్. నెక్స్ట్ స్టాండర్డ్స్ అంటే ఏంటంటే ద పర్సీవ్డ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంప్లిసిట్ ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ అంటాం. ఇప్పుడు స్టాండర్డ్స్ నథింగ్ బట్ ఇప్పుడు క్వాలిటీ, దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ క్వాలిటీ అనేది ఎలా చేయాలంటే డైరెక్ట్గా మనం చెప్పక్కర్లేకుండా ఇండైరెక్ట్ కమ్యూనికేషన్స్ కూడా ద్వారా
మనం పర్సూ చేసేలాగా ఆ సిస్టమ్స్ ఉన్నాయా లేదా అనే దాని గురించి మనం అది కూడా ఒక తీసుకుంటాం. అంటే ఏంటంటే ఇంప్లాయిడ్ సిస్టమ్ అంటే సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే వాట్ ఈస్ ద స్టాండర్డ్స్ అనేది. ఇప్పుడు ఒక ఫ్లోర్ అనేది ఒక మన హౌసే ఉందండి. మన హౌస్లో చక్కగా నీట్గా మార్బుల్ స్టోన్స్తో చేసుకున్న రూమ్స్ అన్నీ కూడా మార్బుల్ ఫ్లోరింగ్. ఓకే, చక్కగా చేసుకున్న తర్వాత నీట్గా ఉంది. ఉన్నప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చాడు అనుకోండి, ఎవరో ఒకళ్ళు వచ్చారనుకో మనిషి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా బూట్లతో ఉన్నాడు అనుకోండి, అనుకుందాం షూస్ వేసుకున్నాడు, డైరెక్ట్గా వచ్చేసాడు అనుకోండి, అంటే ఏమవుతుంది, అది వచ్చేటప్పుడు ఆలోచిస్తాడు. వాడు అక్కడికి వచ్చేటప్పటికి ఎంత నీట్గా ఉందంటే ఇక్కడ మనం అడుగు పెట్టచ్చా లేదా, ఇమీడియట్గా హీ షుడ్ రిమూవ్ హిజ్ షూస్ సాక్సెస్ అండ్ దెన్ ఓన్లీ హీ విల్ ఎంటర్. హీ షుడ్, అంటే ఇది మనం చెప్పక్కర్లా. ఎప్పుడైతే మనం నీట్గా అద్దంలా మెయింటైన్ చేసామో అవతల వాడు లోపల అడుగు పెట్టడానికి ఆలోచిస్తాడు. సో దట్ ఈస్ ద స్టాండర్డ్స్. అంటే ఇండైరెక్ట్గా యు ఆర్ గివింగ్ దట్ స్టాండర్డ్స్, మెయింటైన్ చేస్తున్నాం అక్కడ. అలా కాకుండా లోపలంతా చెత్త కింద ఉందండి, ఇల్లు ఎంత షాబీగా ఉందనుకోండి, వాడికి ఆటోమేటిక్గా అక్కడ దాకా వచ్చిందో గుమ్మం దాకా వచ్చిన తర్వాత ఏముందిలే ఇదంతా ఇల్లు అంతా షాబీగా ఉంది, నేను ఎంటర్ అయితే ఏముంది నా బుట్టితో అని చెప్పి లోపలికి ఎంటర్ అయిపోతాడు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇండైరెక్ట్ కమ్యూనికేషన్. ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ అది ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అనుకోండి. వైఫ్ సీరియస్ ఎక్స్ప్రెషన్, చాలా కోపంగా ఉంది, ఎందుకంటే ఇతను సాక్స్లతో వచ్చేసి డర్టీ సాక్స్ తోటి వచ్చి ఇళ్ళలో మనమైనా సరే ఇక్కడ తిరిగి వచ్చిన తర్వాత డైరెక్ట్గా సోఫాకి అడ్డం పడ్డా అనుకోండి, చికాక్గా ఫీల్ అవుతారు ఇంట్లో. అంటే ఏంటంటే అట్లీస్ట్ యూ షుడ్ వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ అవుట్ సైడ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఇస్ బెటర్ టు ఎంటర్. ఓకే, అలా స్టాండర్డ్స్ అనేది ఉన్నాయా లేదా, అంటే ఆ పర్సీవ్డ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంప్లిసిట్ అనేది ఉందా లేదా, దానికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, టీచ్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా అందరూ కూడా దాన్ని రిఫ్లెక్ట్ అవుతుందా లేదా, ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా ఆర్గనైజేషన్ అనేది కూడా. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్, ద ప్రాసెస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అండ్ ఆపర్చునిటీస్ టు ఎక్స్ప్రెస్ ద వ్యూస్. అంటే కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటంటే ఏదైనా సరే, అంటే సపోజ్ ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందనుకోండి, లేదంటే ఒక బ్యాడ్ ఇన్సిడెంటో లేదా బ్యాడ్ హ్యాపెనింగ్ జరుగుతుంది అనుకోండి, జరుగుతున్నప్పుడు దాన్ని అపోజ్ చేయాలి. సపోజ్ ఎవరో ఉన్నారు, ఒక ఆఫీసర్ తన కొలీగే ఈజ్ టేకింగ్ ఎ బ్రైబ్ ఫర్ గివింగ్ ఎ లోన్ ఆర్ అదర్వైజ్ ఫర్ డూయింగ్ ఎ సర్వీస్ ఇన్ ద బ్యాంక్ అనుకోండి. నెక్స్ట్ న్యాచురల్గా రెండోవాడు ఏం చేస్తాడు, కొంచెం హానెస్ట్గా ఉన్న పర్సన్ అతను ప్రొటెస్ట్ చేస్తాడు. ఓకే, ప్రొటెస్ట్ చేశాడు అనుకోండి, ప్రొటెస్ట్ చేయండి ఈ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ హైయర్ అథారిటీస్. సో ఇక్కడ ఎందుకు కాన్ఫ్లిక్ట్ అయింది, తన కొలీగ్ మీదే అతను అబ్జెక్ట్ చేశాడు, అంటే ఇన్ఫర్మేషన్ పైకి ఇచ్చాడు. పాస్ ఆన్ చేసినప్పుడు ఇతను పాస్ ఆన్ చేశాడు కదా, నువ్వు నోరెప్పుతావు, నాకన్నా కిందోడు కదా అని చెప్పేసి ఇతనికి పనిష్ చేశారు అనుకోండి, మాకేం నువ్వు ఎదురు తిరుగుతున్నావు అంటే ఇంకా వాడు పని చేయడు ఇంకా, ఎందుకంటే ఆయన చేయడు కదా, మిగతా వాళ్ళు కూడా రాంగ్ సిగ్నల్ అవుతుంది, ఎందుకు వచ్చింది మన పని మనం చేసుకోలేకపోయే అనవసరంగా ఇరుక్కోవడం ఎందుకన్నా. అంటే ఏంటంటే మీకు దాని గురించి కూడా ప్రాసెస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అంటే వచ్చినప్పుడు దాన్ని రిజాల్వ్ చేసి హీ షుడ్ బి ప్రొటెక్టెడ్ అండ్ యూ షుడ్ గివ్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ ద వ్యూస్. ఓకే, ఇప్పుడు నాకు ప్రమోషన్ ఉంది, 10 ఏళ్ళు అయినా సరే నాకు ప్రమోషన్ రాలేదంటే ఐ షుడ్ హ్యావ్ సమ్ వాయిస్ టు రైజ్. ఎందుకంటే ఈవెన్ ఆఫ్టర్ 10 years ఆఫ్ సర్వీస్ ఆల్సో ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ప్రమోషన్ అనేది మీరు యూ కెన్ ఫ్రీలీ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్. ఆ టైప్ ఆఫ్ థింగ్స్ ఉందా లేదా ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఐడెంటిటీ అనేది ఏంటంటే ద ఫీలింగ్ ఆఫ్ బిలాంగింగ్ టు ద ఆర్గనైజేషన్ అండ్ పెర్సీవ్డ్ వాల్యూ ఇన్ ద ఆర్గనైజేషన్ అండ్ వర్క్ గ్రూప్ ఎక్సెట్రా. అంటే మనమైనా సరే మరి ఎక్కడికైనా బయటికి వెళ్ళారనుకోండి, ఓకే నేను పలానా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ అని అంటే చెప్పుకుంటారు గర్వంగా, లేదన్నా ఐఎమ్ వర్కింగ్ ఇన్ సమ్ యూనియన్ బ్యాంక్, అంటే బ్యాంక్ జాబ్ ఏదో చెప్పుకుంటున్నారంటే ఎందుకు చెప్పుకుంటున్నారు, బికాస్ యు ఆర్ లైక్ దట్, అంటే మీరు ఆర్గనైజేషన్ అలాగే ఉంది, గుడ్ ఇమేజ్ తోటి ఉంది, దాని రిఫ్లెక్షన్ కూడా మీకు ఎంప్లాయీస్ మీద, అంటే ఏంటంటే you're taking care of your organization also, you'll feel proud of your organization. ఓకే, ఆ టైప్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అనేది ఉందా లేదా.
కొన్ని వీళ్ళు ఏం చెప్తాను లేదనుకోండి, ఐడెంటిటీ అనేది లేదనుకోండి. లేదంటే ఏంటంటే ఏదో అసలు అనామత్తది ఏదో చిన్న ఆఫీసు, అసలు ఆ ఆఫీస్ అంటేనే అందరికి భయం, చెడ్డగా చెప్పుకుంటారు అనుకోండి. అటువంటి దాంట్లో నేను పని చేస్తున్నాను అనేది ఎవడని చెప్పుకోగలడా? చెప్పుకోరు. అంటే వాట్ ఈజ్ హిస్ ఇన్నర్ ఫీలింగ్, వెదర్ హీ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ వర్కింగ్ ఇన్ దట్ ఆర్గనైజేషన్ ఆర్ అదర్వైజ్ హీ ఈజ్ హెసిటేటింగ్ టు ఎక్స్ప్రెస్ అబౌట్ ది ఆర్గనైజేషన్. అది అక్కడ. అంటే ఎప్పుడైతే ఇది ప్రౌడ్ ఆఫ్ అనేటప్పటికి ఏంటంటే ఓకే, లేదనుకోండి దెన్ ఇట్ ఈస్ ఎ నెగిటివ్ సైన్. అప్పుడు ఆ ఎంప్లాయీస్లో సంథింగ్ వాట్ ఈస్ ద డిఫెక్ట్ అనేది సర్వేలో బయటపడుతుంది. ఎందుకు చెప్పలేకపోతున్నాడు, ఓకే వాట్ ఈస్ దట్. సో ఇవన్నీ కూడా కరెక్షన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అగైన్ ఫీడ్బ్యాక్ త్రూ క్లైమాటిక్ సర్వీస్లో ఉండే ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎలిమెంట్స్, స్ట్రక్చర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అంటే స్ట్రక్చర్ మీన్స్ దట్ ఈస్ ఎంటైర్ మెకానిజం ప్రాసెస్ అంటాం. రెస్పాన్సిబిలిటీ, రివార్డ్, రిస్క్, వార్మ్త్, సపోర్టు, స్టాండర్డ్స్, కాన్ఫ్లిక్ట్, ఐడెంటిటీ. ఓకేనండి. నెక్స్ట్ రివార్డ్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్. రివార్డ్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ మన క్లైమాటిక్ సర్వీస్ చేస్తుంటారండి. చేసినప్పుడు ఈ ఫ్యాక్టర్స్ మీద మనం కరెక్షన్స్ ఇచ్చి స్టడీ రిపోర్ట్స్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చినప్పుడు అప్పుడు మనం అది ఎంప్లాయీస్ మీద మనం అప్లై చేస్తాం. ఆర్గనైజేషన్ చేస్తుంది. వాళ్ళ ప్రమోషన్స్ ఇవ్వాలా, లేకపోతే ఏమైనా వాళ్ళకి మానిటరీ బెనిఫిట్స్లో, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ట్రాన్స్ఫర్స్లో కానీ, లేదంటే వర్కింగ్ కండిషన్స్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే బిజినెస్ అవర్స్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ తీసుకుని సర్వే రిపోర్ట్లు బేస్ చేసుకుని వాళ్ళు అది హెచ్ఆర్ రూల్స్, రెగ్యులేషన్స్, పాలసీస్ అన్ని మార్చి సెట్ చేస్తే కనుక దెన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ దట్ ఓవరాల్ ఎంప్లాయీస్ గ్రూప్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. నౌ అందులోనే ఇది పార్ట్ రివార్డ్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఏంటి, జాబ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 గ్రూప్స్, 4 గ్రూపుల కింద పెట్టుకొట్టారు. అండ్ ద కరస్పాండింగ్ కాంపన్సేషన్ ఫర్ దెమ్ కామన్లీ రిఫర్డ్ యాజ్ ఫాలోస్. అదేంటంటే 1 is మేనేజ్మెంట్, సూపర్వైజరీ, క్లరికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్, అండ్ అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అండ్ హైలీ స్కిల్డ్. ఇది ఒక క్వశ్చన్ అండి. ఏంటంటే వాళ్ళకి రివార్డ్ ఇన్ నథింగ్ బట్ ద రెమ్యూనరేషన్. వాట్ ఐ మీన్స్ సే ఈజ్ రెమ్యూనరేషన్. వాళ్ళు పనిచేసిన దానికి మనం ఇచ్చేది అన్నమాట. దాన్ని ఇచ్చేటప్పుడు మనం గ్రూప్స్ కింద విడగొడతాం. విడగొట్టి దానికి ఒక నేమ్ పెడతాం. అంటే వాడికి మనం పని చేసినందుకు ఫలితం ఇస్తాం కదండి, మానిటరీ బెనిఫిట్. ఆ మానిటరీ బెనిఫిట్లోనే వేరియేషన్స్. మేనేజ్మెంట్కి ఇచ్చేదాన్ని మనం ఎప్పుడు కూడా రెమ్యూనరేషన్ అంటాం. ఇది వన్ ఆఫ్ ద పాసిబుల్ క్వశ్చన్ బిట్ అండి. టాప్, మిడిల్, జూనియర్ లెవెల్ ఏదైనా సరే మేనేజ్మెంట్లో వస్తే వాళ్ళకి ఇచ్చేది మనం రెమ్యూనరేషన్ అంటాం. మన సిఇఓ ఉన్నారు, ఈడీ ఉన్నారు, వీళ్ళందరూ కూడా రెమ్యూనరేషన్స్ అంటాం. అంతేగాని శాలరీ అనం. సూపర్వైజరీ క్యాడర్స్, తర్వాత క్లరికల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్, వీళ్ళందరికీ కూడా శాలరీ అని మెన్షన్ చేస్తాం వాళ్ళకి ఇచ్చే మానిటరీ బెనిఫిట్ని. నెక్స్ట్ అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అండ్ హైలీ స్కిల్డ్, వీళ్ళందరికీ కూడా వేజెస్ అంటాం. మన సపోజ్ ఏ కార్పెంటర్ వచ్చాడు అనుకోండి, లేదా 10 రోజులు మనం కార్పెంటర్ని ఎంగేజ్ చేసుకున్నాం అనుకోండి, వాడికి మన శాలరీ అనం. నెలలాడు ఎంగేజ్ చేసుకునే శాలరీ అనం, వేజెస్ అని అంటాం. లేదా రోజు కూలీ అంటాం చూడండి, రోజు కూలీ అంటాం, ఆ టైప్ అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఓన్లీ అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అండ్ హైలీ స్కిల్డ్ పీపుల్. ఓకే, సో ఈ టెర్మినాలజీ వర్డ్స్ ఓన్లీ డిఫరెంట్. నెక్స్ట్ కాంపన్సేషన్ బేస్. కాంపన్సేషన్ బేస్ అంటే factors taken into consideration for deciding the compensation as follows. ఇప్పుడు కాంపన్సేషన్ అమౌంట్స్ ఇస్తాం. అమౌంట్స్ ఇచ్చేటప్పుడు ఏమేమి కన్సిడర్ చేస్తాం, ఓకే అదేం చూద్దాం. కంపెనీ ఆబ్జెక్టివ్స్, కంపెనీ ఆబ్జెక్టివ్స్ చూస్తాం. అండ్ హయ్యర్ శాలరీస్ ఫర్ హయ్యర్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ కంపెనీస్ ఫైనాన్షియల్ కెపాసిటీ, ఈ ఫ్యాక్టర్స్ చూస్తాం. నెక్స్ట్ మార్కెట్ సిచ్యువేషన్ ఆర్ ప్రివైలింగ్ మార్కెట్ రేట్, high demand and low supply of skilled people warranted for higher salaries, and internal or external pressures, labor laws, Companies Act, etc. So ఈ 3 ఫ్యాక్టర్స్ కాంపన్సేషన్ ఫిక్సేషన్ లో ఉంటాయి. మళ్ళీ again I am saying that కంపెనీ ఆబ్జెక్టివ్స్ అంటే ఒక శాలరీ కానీ లేదంటే ఒక అమౌంట్ మానిటరీ బెనిఫిట్ ఫిక్స్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏదో సుమారుగా ఎంత ఇచ్చేస్తే అంత ఇచ్చేద్దాం అని చెప్పి అనుకోండి. ఏ బ్యాంక్ అయినా సరే ఒక పర్టికులర్ జాబ్ ఉందనుకోండి, జాబ్ రోల్ ఏంటో చూసిన తర్వాత వెంటనే ఏం చేస్తా అంటే సేమ్ సిమిలర్ జాబ్కి అంటే సిమిలర్ ఫంక్షన్స్ రోల్ ఆఫ్ దట్ పర్టికులర్ అసైన్డ్ జాబ్కి, అది క్లర్క్ కావచ్చు, ఆఫీసర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మార్కెట్లో
వాట్ ఆర్ ద రెమ్యూనరేషన్ దే ఆర్ గెటింగ్ చూస్తారు. చూసిన తర్వాత అంటే ఆ స్కిల్కి అప్పుడు అక్కడ ఒకవేళ మార్కెట్లో వాళ్ళు తక్కువ ఉన్నారనుకోండి, ఆ పర్టికులర్ స్కిల్ ఉన్నవాళ్ళు, యాప్టిట్యూడ్ ఉన్నవాళ్ళు, ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ కావాల్సిన వాళ్ళు తక్కువ ఉన్నారనుకోండి, న్యాచురల్గా ఏమవుతుంది, వాళ్ళ డిమాండింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ వేజెస్, ఎక్కువ శాలరీ కానీ, ఎక్కువ వేజెస్ కానీ, ఎక్కువ అమౌంట్ మానిటరీ బెనిఫిట్ డిమాండ్ చేస్తారు. సో మార్కెట్ సిచ్యువేషన్ ఒకటి. రెండోది, మార్కెట్ సిచ్యువేషన్లో డిమాండ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఆర్గనైజేషన్ ఇచ్చేయగలదా? కంపెనీ ఇవ్వలేరు. ఎందువల్ల ఇవ్వలేరు అంటే అక్కడ కంపెనీ ప్రాఫిట్స్ అనేది ఇంపార్టెంట్. ఆ ప్రాఫిట్స్లో బట్టి వాళ్ళు ఇవ్వగలరా లేదా అని డిసైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు చూసుకుంటారు, చూసుకుని విత్ ఇన్ దట్ రీచ్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ కెపాసిటీ ఉందా లేదా చూసుకుని దాన్ని వెళ్ళలేదు. ఓకే, అది రెండో ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్ అంటే ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ప్రెషర్స్. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ప్రెషర్స్ అంటే దిట్ ఈస్ నథింగ్ బట్ మినిమం కట్ ఆఫ్ ఉంటుంది, బెంచ్ మార్క్. ఆ బెంచ్ మార్క్ అనేది దిగి వెళ్ళిపోవడానికి లేదు. సపోజ్ లెటస్ సే మీకు మార్కెట్లో ఇంకో, ఎందుకంటే మూడో ఫ్యాక్టర్ ఎందుకు చెప్తున్నానంటే కంపెనీస్ లాస్, లేబర్ లాస్ ఇవన్నీ ఏం చెప్తానంటే మినిమం వేజెస్ అని చెప్పేసి ఉంటాయి. అంటే ఏంటండి, మనకి ఎంత శాలరీ తగ్గకూడదు పలానా స్కిల్డ్ పర్సన్కి, పలానా ఎంప్లాయీకి అని చెప్పేసి వాళ్ళు డిఫైన్ చేస్తారు యాక్ట్స్లో. చేసినప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయి, అబ్బో బయట ఎంతమంది ఉన్నారు సప్లై ఆఫ్ ఎంప్లాయీస్, ఎందుకంటే 5,000 ఇస్తారంటే కనుక బండ చాకరీ చేసేవాళ్ళు ఉన్నారు, ఎందుకంటే అందరూ అన్ఎంప్లాయీస్. సో అటువంటిప్పుడు మనకి ఏమి ఇచ్చినా తీసుకుంటారు అనే ధీమాలో వీళ్ళు డిమాండ్ అండ్ సప్లై రేషియో చూసుకునేటప్పటికి ఏమవుతుంది, మీకు సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది. అటువంటిప్పుడు ఇగో నాది ఎంప్లాయీ నిన్న తీసుకుందాం అనుకుంటున్నాను, నేను మా జాబ్ ఎంప్లాయ్మెంట్ ఒక జాబ్ ఆఫర్ చేస్తున్నాను మీకు 4,000కి నెలకి చేస్తావా అని చెప్పేసి అన్నారు అనుకోండి. ఎందుకంటే వీడు ఏమైనా చేయొచ్చు కదా, టు బుక్ హిస్ ప్రాఫిట్స్. వాడికి ఏంటంటే తక్కువ ఎక్స్పెండిచర్ అవుతుంది, ఎక్కువ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. కానీ ఇట్ ఈస్ అనెథికల్. అందు గురించి ఇక్కడ ఏమవుతుందంటే మీకు చెక్ చేయాల్సింది లేబర్ లాస్ కంపెనీస్ యాక్ట్ అనేది వచ్చేస్తాయి. వాళ్ళు చెప్పిన ప్రకారం మినిమం ఉండాలి బెంచ్ మార్కు, దాని తర్వాత మార్కెట్ సిచ్యువేషన్ మనం స్టడీ చేయాలి, ఆ తర్వాత మన కెపాసిటీ ఆఫ్ దట్ కంపెనీ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఈ 3 ఫ్యాక్టర్స్ని చూసుకుని అప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ ద ఫిక్సింగ్ ఆఫ్ ద కాంపన్సేషన్. అదే నెక్స్ట్ కాంపన్సేషన్ థియరీస్. కాంపన్సేషన్ థియరీస్లో ఏముంటాయి, ఫ్యాక్టర్స్ కవర్డ్ అండర్ దిస్ థియరీ యాజ్ ఫాలోస్: adequacy, social consideration, supply and demand position, equal pay for equal work and job evaluation. ఓకే, ఏంటి కాంపన్సేషన్ థియరీస్ అంటే ఇట్ ఈజ్ ఎ థియరీ ఆన్ వాట్ బేసిస్ దిస్ కాంపన్సేషన్ యు ఆర్ ఫిక్సింగ్. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఏదో రాగమ్మకు పక్కనోడు ఎంత ఇస్తున్నాడు, ఓహో వాడు ఎంత ఇస్తున్నాడు కదా, ఇంతకన్నా మనం తగ్గితే ఎవడో రాడు, కాబట్టి నెక్స్ట్ ఏంటి, మన లాస్ ఎంత చెప్తున్నాయి, కంపెనీస్ లాస్ ఇవన్నీ ఎంతకన్నా తగ్గకూడదని మినిమం చెప్తున్నాయి. ఓకే, బాగానే ఉంది. లేకపోతే మన కంపెనీ ప్రాఫిట్స్ అవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు అజ్యూమ్ చేసుకుని ఇచ్చేయచ్చు, ఏదో కొంత ఫిక్స్ చేసుకుని. కానీ అక్కడ యాక్చువల్గా థియరీస్ ఏం చెప్తాయంటే యూ హ్యావ్ టు సీ దట్ ఎంప్లాయీని చూడాలి, వర్కర్ని చూడాలి. వర్కర్ని చూడటం అంటే ఏంటి, అతనికి ఇది మీరు ఇచ్చేది ఈ 3 ఫ్యాక్టర్స్ మీద ఇచ్చేసి మీరు చేసేది సరిపోతుందా లేదా అంటే. ఇప్పుడు మీకు ఏమవుతుంది, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో మీకు ఈ లేబర్ లాసు 3,000 అన్నాడు అనుకోండి, తగ్గకూడదు అన్నాడు అనుకోండి కాసేపు. ఓకే, తర్వాత మార్కెట్ సిచ్యువేషను, అబ్బో 2,000 అయినా సరే జనాలు ఎగబడుతున్నారు చూడండి. ఒక ప్యూన్ పోస్ట్కి పిహెచ్డీలు కూడా లైన్లోకి వస్తున్నారంటే ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్స్ ఉంటాయో. అటువంటిప్పుడు ఎంత తగ్గించినా ఏం పర్వాలేదండి మేము చేసేస్తా అని చెప్పేసి వచ్చేవాడు కూడా ఉండొచ్చు. ఇక్కడ కంపెనీ అయితే కనుక ఆహా ఓహో ఇంకా అంతకన్నా ఏంటి, మన ఎక్స్పెండిచర్ తక్కువను ప్రాఫిట్స్ బ్రహ్మాండంగా బుక్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ అసలు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, మీరు ఇచ్చే 3,000 వేతనం బతకగలడా వాడు ఇక్కడ. అది అప్పుడు ఏమవుతుందంటే మీరు అన్నారు ఏమవుతుందండి ఇచ్చేస్తే పోతుందంటే, ఇచ్చేస్తే పోవడం కాదండి, అక్కడ వేరే ప్రాబ్లం వస్తుంది. వాడు 3,000 తీసుకోవచ్చు ప్రస్తుతానికి, కానీ రేపొద్దున వాడికి ఫ్యామిలీ మెయింటెనెన్స్కి సరిపోవచ్చు. ఇన్అడెక్వసీ తర్వాత సప్లై అండ్ డిమాండ్ బట్టి మీరు రీజనబుల్గా కాకుండా ఎక్స్ప్లాయిట్ చేశారు అతన్ని. ఓకే, ఇలా చేసిన సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే వాడు రేపొద్దున ఎనీ హార్మ్ హీ కెన్ డూ టు ద ఆర్గనైజేషన్. వాడు ఇప్పుడు చాలామంది తక్కువ జీతాలకు మీరు స్క్వీజ్ చేస్తే ఏం చేస్తారంటే ఉన్నటువంటి ₹1,00,00,000 లేకపోతే
50 లక్షల రెమిటెన్స్కి వెళ్ళాలి, అక్కడి నుంచి అలా పారిపోవడాలు, డబ్బులు తీసుకుని మాయమైపోవడాలు, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళకి అదే కాదు, టెంపరీ సబ్స్టాప్ కూడాను మనం ఇచ్చే బ్యాంకులను 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి చేయిస్తూ ఉంటాం, వర్క్ చేయిస్తూ ఉంటాం. ఎన్ని సంవత్సరాలైనా సరే వాడు పర్మనెంట్ అవడు. ఆ 200 రూపాయలు 300 రూపాయలు సచ్చినట్టు చేయాల్సి వస్తుంది, వేరే గతి లేదు. అది కూడా రాని పరిస్థితులు చాలా మంది ఉంటాయి ఆ కుర్రోళ్ళకి. వాళ్ళు ఎప్పుడోకప్పుడు వాళ్ళకి అది ఇగ్నైట్ అవుతుంది, ఎందుకంటే ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది, బికాస్ ఆఫ్ హిజ్ ఫ్యామిలీ బర్డెన్స్ ఉన్నటువంటి వాడు బ్యాంకులో ఉన్న క్యాష్ ఇచ్చుకుని పారిపోతాడు, లేదంటే ఇంకోటి ఏదో ఫ్రాడ్ చేస్తాడు. ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఎందుకు వస్తాయంటే బికాస్ ఆఫ్ దిస్ కాంపన్సేషన్ థియరీలో మనం కొన్ని ఫ్యాక్టర్స్ కంపల్సరీగా కన్సిడరేషన్ తీసుకోవాలి. అవి ఇది అడెక్వసీ ఉండాలి, సోషల్ కన్సిడరేషన్స్ ఉండాలి. సోషల్ కన్సిడరేషన్స్ అంటే వాడి మెయింటెనెన్స్, ఇల్లు, శుభ్రమైన బట్టలు, తిండి, అవన్నీ సోషల్ నీడ్స్, అవన్నీ కూడా వాడికి సరిపడగా ఉండాలి మన ఇచ్చిన జీతంతో, డబ్బులతోటి. అలాగే సప్లై అండ్ డిమాండ్ పొజిషన్ బట్టి ఉంటుంది. సప్లై అండ్ డిమాండ్ పొజిషన్ అని చెప్పేసి బాగా తగ్గిపోవడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ మీకు లేబర్ లాస్ ఉంటాయి కాబట్టి ప్రొటెక్ట్ చేస్తాయి. కాబట్టి అలా అని చెప్పేసి ఎక్కువ ఇస్తే కనుక అది వాడి చాయిస్. ఎందుకంటే మీ దగ్గర మీరు తక్కువ ఇచ్చారంటే వాడికి అంతగానే ఎక్కువ ఇచ్చేవాడి దగ్గరికి జంప్ అయిపోతాడు. అలాగే ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, అంటే ఈక్వల్ వర్క్ అంటే సేమ్ సిమిలర్ వర్క్ చేసినప్పుడు అందరికీ సమానం, అంటే దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఇన్ ద అమాంగ్ దట్ పీపుల్ హూ వర్క్డ్ ఈక్వల్లీ. అంటే పలానా ఎమ్మెల్యే ఎంపీ గారు క్యాండిడేట్ కదా, కాబట్టి అతను ఆఫీసర్ కింద చేస్తున్నాడు, అతను 2 లక్షలు ఇవ్వండి, ఇంకోటి ఎవడో వేరే వాడు ఇచ్చాడు అతనికి 1,00,000 రూపాయలు ఇవ్వండి, ఎందుకంటే ఇద్దరికి మధ్య డిఫరెన్సియేషన్ చూపించాలని చెప్పేసి మనమే చేయమే. సో దిస్ ఈజ్ ద ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. అలాగే జాబ్ ఎవాల్యుయేషన్ అనేది ఎప్పటికీ ఏమవుతుందంటే స్కిల్ బట్టి. సో మీరు క్లర్క్, మీకు 40,000 ఇస్తున్నారు, ఓకే, క్లర్క్కి క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. కానీ ఒక స్టెనోగ్రాఫర్ ఉన్నాడు, అతను డిగ్రీ అయింది, కానీ అడిషనల్గా అతను టైపింగ్ తర్వాత షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నాడు. సో అతనికి ఆ పర్టికులర్ అసైన్మెంట్ ఇచ్చారు. యాక్చువల్గా ఇట్ ఈజ్ ఆల్సో క్లర్క్ కమ్ స్టెనోగ్రాఫ్ అనుకోండి రెండును, కానీ స్టెనోగ్రాఫర్ డ్యూటీ చేస్తున్నాడు కాబట్టి అతనికి కాంపన్సేషన్ ఎక్కువ ఇవ్వాలి, ఎందుకంటే దట్ ఈజ్ స్కిల్డ్ జాబ్ అసైన్మెంట్. సో అప్పుడు ఏమవుతుంది, మీకు అలవెన్స్ అంటాం. అలవెన్స్ అంటే స్టెనోగ్రాఫరీ అలవెన్స్. అలాగే క్యాషియర్, క్లర్క్ ఇద్దరు ఒకటే రిక్రూట్మెంట్, ఒకటే జాబ్, కానీ ఇక్కడ క్యాషియర్ అనేటప్పటికీ ఇట్ ఈజ్ అన్ అడిషనల్ స్కిల్, అందుకని మీకు క్యాష్ అలవెన్స్ ఇచ్చి తీరాల్సిందే. ఓకే, క్లర్క్కి 30,000 ఉందంటే క్యాషియర్కి ఇంకొక 5,000 4,000 అలవెన్స్ రూపంలో వాడికి ఎక్కువ ఇవ్వాలి, అయితే 35,000 ఇస్తారు. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ జాబ్ ఎవాల్యుయేషన్ వీ హ్యావ్ టు డన్. ఓకే, నెక్స్ట్ we are coming to that adequacy of wages. Adequacy of wages కి వచ్చేటప్పటికి ఏమేమి చూడాలి? మినిమం వేజెస్, లివింగ్ వేజెస్, ఫెయిర్ వేజెస్ అండ్ నీడ్ బేస్డ్ మినిమం వేజెస్, మొత్తం 4 ఉంటాయండి. దెర్ ఆర్ 4 థింగ్స్ అడెక్వసీ వేజెస్. ఇప్పుడు మనం అడెక్వసీ అని చెప్పాం కదా, అంటే సఫిషియంట్ వేజెస్ మనం ఇవ్వాలి. ఓకే, వాట్ ఈస్ ద మెంట్ బై సఫిషియంట్ అంటే ఇక్కడ చెప్తాడు అనమాట. అందులో మళ్ళీ కేటగిరీస్, మన సినిమా చూసామనుకోండి 4 రకాలు ఉంటాయి. నేల, తర్వాత ఫ్లో, అదేంటిది ఫస్ట్ క్లాస్, తర్వాత బాల్కనీ అవడానికి మనం అందరూ సినిమాలో చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే మీకు వేరియేషన్స్ అంట. అలాగే వేజెస్ అనేది అడెక్వేట్ వేజెసే. ఓకే, ఒక లెవెల్ దాటిన తర్వాత అందరికీ అడెక్వేట్, కానీ వేరియేషన్స్ ఎక్కడ వస్తాయనేది ఈ రకంగా డిఫైన్ చేశారు. మినిమం వేజెస్, లివింగ్ వేజెస్, ఫెయిర్ వేజెస్, నీడ్ బేస్డ్ మినిమం వేజెస్. మినిమం వేజెస్ అంటే ఏంటంటే ఎనీ ఆర్గనైజేషన్ టు రీటైన్ ద వర్కర్, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. క్వశ్చన్ డెఫినెట్లీ పాసిబుల్ ఇన్ దిస్, అంటే ఇస్తాడా లేదా అని కాదు, దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఇన్ గివింగ్ ఎ క్వశ్చన్. దట్ మీన్స్ టు రీటైన్ దట్ వర్కర్, వాట్ టైప్ ఆఫ్ వేజెస్, మినిమం వేజెస్ వీ షుడ్ ఎక్స్టెండ్, అంటే మినిమం వేజెస్. ఓకే, అంతకు లివింగ్ వేజెస్ ఆప్షన్స్ ఇస్ లివింగ్ వేజెస్ ఆఫ్ ఫెయిర్ వేజెస్ అని సార్. మినిమం వేజెస్ అని వేజ్ లెవెల్ టు సస్టైన్ దట్ వర్కర్. ఆ వర్కర్ని మనం జారిపోకుండా కొన్నాళ్ళ పాటు ఉంచుకోవాలంటే మనం ఇవ్వాల్సిన మినిమం వేజెస్. అంటే వాడికి అన్నిటికీ కూడా రోటీ కపడా और మకాన్, వాడు మినిమం నీడ్స్ వాడు ఫుల్ఫిల్ అయ్యేలాగా మనం వాడు ఇస్తున్నామా లేదా. నెక్స్ట్ ఈజ్, అంటే దాన్ని ఇంకో రకంగా చెప్పవచ్చు, మినిమం వేజెస్ని అకార్డింగ్ టు హిస్ టాలెంట్ వీఆర్ గివింగ్ ఆర్ నాట్. ఓకే,
That is the correct answer. Next, living wages. Living wages అంటే ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఆఫ్ సోషల్ నీడ్స్, అంటే దానికన్నా మినిమం వేజెస్ కన్నా ఎక్కువ. అంటే ఏంటంటే ఇప్పుడు హౌస్ ఉంది, ఒక తాటాకి ఇంట్లో ఉన్న హౌసే, ఒక మంచి ఆర్సీసీ హౌస్ బిల్డింగ్లో ఉన్న కూడా హౌసే, ఉండడానికి అదే కదండి. కానీ వేరియేషన్ ఉంది కదా, ఎందుకంటే తక్కువ డబ్బులు ఉంటే కనుక హీ హాజ్ టు గెట్ ఆన్ ఇన్ ఏ టైల్ హౌస్ ఆర్ వెరీ హట్. బట్ వెన్ హీ ఈజ్ సఫిషియంట్ మనీ, సో హీ కెన్ స్టే ఇన్ ఏ గుడ్ కంఫర్టబుల్ హౌస్. అలాగే వెహికల్స్ అయినా సరే, కార్ ఉందనుకోండి, 7 lakhsకి కార్ వస్తుంది, 50 lakhsకి కార్ వస్తుంది, 1 కోటి రూపాయలకి కార్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఓన్లీ వేరియేషన్స్. అలాగే ఇక్కడ కూడా లివింగ్ వేజెస్ అంటే సోషల్ నీడ్స్కి ఏదైతే కనెక్ట్ అవుతుందో, ఫుల్ఫిల్ అవుతుందో, సాటిస్ఫై అవుతుందో, సో ఆ రేంజ్లో ఉన్న వేజెస్ని మనం లివింగ్ వేజెస్ అంటాం. సో ఇంపార్టెంట్, హోము, క్లాత్, వెహికల్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఫ్యామిలీ నీడ్స్, అలాగే మన ఫ్యామిలీ మెడికల్ ఎక్స్పెండిచరు, మన ఫ్యామిలీ చిల్డ్రన్కి సంబంధించిన చదువులకు సంబంధించినవి, ఎడ్యుకేషన్ లోన్స్, ఇవన్నీ కూడా అంటే ఎడ్యుకేషనల్ ఫీజెస్కి, ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేయాలి. అందు గురించి ఏమవుతుందంటే చాలా మందికి ఈ లివింగ్ వేజెస్ అనేది లేక పిల్లల్ని పాపం చదివించుకోలేరు. వాళ్ళు ఇప్పుడు సపోజ్ లేబర్ ఉంటారండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి మినిమం వేజెసే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తినడానికి, కొంచెం బట్ట కట్టుకోవడానికి, ఉండటానికి ఇల్లు, అంతవరకే. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివించుకోలేరు, ఎందుకంటే సోషల్ నీడ్స్ అనేది వాళ్ళకి అందుబాటులో ఉండవు. సో దట్ ఈస్ ద సెట్ బ్యాక్ ఇన్ ద కేస్ ఆఫ్ మినిమం వేజెస్. అయితే అవటానికి ఒక దగ్గర పని చేస్తారు, వాడు ఇచ్చే జీతంతో వాడు అలాగే కంపెనీ రైస్ మిల్లోనో లేకపోతే ఎక్కడో చోట చేస్తూ ఉంటారు, ఓన్లీ టు గెట్ ఆన్ దట్ లైఫ్ అంతే, మినిమం. బట్ లివింగ్ వేజెస్ అంటే అది. నెక్స్ట్, ఫెయిర్ వేజెస్. ఫెయిర్ వేజెస్ అంటే బిట్వీన్ ద మినిమం వేజెస్ అండ్ ద ఆర్గనైజేషన్స్ కెపాసిటీ టు pay, taking into consideration the performance, prevailing rates, economic scenario, etc. అంటే మినిమం వేజెస్ గ్యారంటీడ్. ఓకే, ఆ తర్వాత ఇందాక చెప్పాను కొన్నా చూడండి, ఆర్గనైజేషన్ ఇచ్చే కెపాసిటీ ఉంటే కనుక దే విల్ ఆఫర్ మోర్. ఏ రకంగా, అతని యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి, ప్రివైలింగ్ రేట్స్ అంటే మార్కెట్ రేట్స్ని బట్టి, మార్కెట్లో ఎలా ఉంది, అలాగే ఎకనామిక్ సినారియో అంటే అవుట్ సైడ్ ఎలా ఉంది, అంటే వీడి ఇచ్చే కెపాసిటీలో ఉన్నాడు, ఎందుకంటే వీడికి ప్రాఫిట్స్ వస్తేనే కదా. ఎకనామిక్ సినారియో అంటే వీడికి మార్కెట్ బాగుండి, వీడి బిజినెస్ బాగుండి, అన్నీ కూడా పాజిటివ్గా ఉంటే కనుక అప్పుడు ఈ ఆర్గనైజేషన్ వాడు నీకు ఎంతైనా ఇస్తాడు. రేపొద్దున మీకు బ్యాంక్ ఉందనుకోండి, బ్యాంకులో కాంపిటీషన్ పెరిగిపోయింది, ఇచ్చిన లోన్స్ అన్ని బ్యాడ్ అయిపోతున్నాయి అనుకున్నప్పుడు జీతాలు పెంచండి, మేము పెంచలేమని చెప్తున్నారు. ఎందువల్ల పెంచలేరంటే that economic scenario is not permitting to increase the hike that salaries of the employees, present situation, the reason చూపిస్తారు వాళ్ళు. So this is all the things will be considered in the case of fair wages. Need based minimum wages. Need based minimum wages అంటే it is also just like a fair wage greater than the minimum wage. Need based mean to what is that, టు సాటిస్ఫై ది మినిమం నీడ్స్ ఆఫ్ ఏ వర్కర్. అంటే ఇక్కడ చిన్న పాయింట్, మినిమం వేజెస్కి నీడ్ బేస్డ్ మినిమం వేజెస్కి దగ్గరగా సంబంధం ఉంటుంది. ఓకే, అంటే రెండు ఒక గ్రూప్ కింద వస్తాయి. మినిమం వేజెస్ అనేది మినిమం కట్ ఆఫ్, ఎందుకంటే జస్ట్ రీటైన్ దట్ వర్కర్. నీడ్ బేస్డ్ మినిమం వేజెస్ అని టు సాటిస్ఫై మినిమం నీడ్స్ ఆఫ్ దట్ వర్కర్. అంటే వర్కర్కి సపోజ్ రావాలనుకోండి ఆఫీస్కి, లేదా ఆ ఫ్యాక్టరీకి రావాలనుకున్నప్పుడు వాడు నడిచి రాలేడుగా, కనీసం ఏ బైకో లేకపోతే బస్సో లేదా ఆటోనైనా రావాలి. ఎక్కడో దూరంగా ఉందనుకోండి, ఒక 5 కిలోమీటర్లు. ఇప్పుడు ఇందులో ఏం చేస్తారంటే జనరల్గా ఎంప్లాయీస్కి, ఓ ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్ ఉంటే కనుక వాళ్ళకి బస్సులు అటువంటి అరేంజ్ చేస్తారండి. ఓకే, ఈ బస్సులు అరేంజ్ చేసినందుకు వాళ్ళు డబ్బులేం తీసుకోరు. బస్సులు తీసుకోవడం అంటే ఏంటంటే వాళ్ళకి జీతంలో చూపిస్తారు. అంటే వాడికి అవతల వాడికి మినిమం వేజెస్ వాడికి 10,000 వస్తుంది అనుకోండి, వీడికి 12,000 అంతా చూపిస్తారు. కానీ ఆ 2,000 ఉన్నది చూడండి, ఎక్స్ట్రా 2,000 ఉందనుకోండి, అదేం ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పేసి వాళ్ళు కంపెనీ వాడే పెట్టుకున్నట్టుగా చూపిస్తాడు. మీకు వేరియేషన్ అర్థమైంది కదా, మినిమం వేజెస్కి నీడ్ బేస్డ్ మినిమం వేజ్. అంటే ఇక్కడ అతను అవసరం, ఎక్కడో ఫ్యాక్టరీ ఎక్కడో ఊరి చివర ఉంటుంది,
ఊరు చివరంటే వీడేమో ఇల్లేమో దొరికేది కొంచెం కంఫర్టబుల్గా ఏ విలేజ్లోనో లేదా హౌస్లోనే ఉంటుంది. మరి వాడంటే ఊరి చివరకు పెట్టుకున్నాడు, ఇప్పుడు వీడికి ఏమవుతుంది, జీతంలోనే పోతుంది కదా. అందు గురించి స్కిల్ ప్రకారం అన్ని ప్రకారం వాడికి ఇవ్వాల్సిన మినిమం వేజెస్ 10,000 గ్యారంటీడ్గా ఇస్తాడు. కానీ ఎడిషనల్గా వాడికి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెట్టుకోవాలంటే మాత్రం వీడి దగ్గర నుంచి మళ్ళీ రిడ్యూస్ అవుతుంది. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే కొంచెం ఇంక్రీజ్ చేసి ఇస్తాడు అనమాట. సో ఇలాగా. అలాగే కొంతమంది సెక్యూరిటీ అండ్ వాటిని దట్ మీన్స్ కొన్ని రిస్కీ ఉంటాయండి. సపోజ్ వాట్ ఈస్ దట్, కొత్తగూడెం కోల్ మైన్స్ ఉంటాయండి. అందులోకి వెళ్ళినప్పుడు మామూలుగా మనం డ్రెస్సులు అవన్నీ కూడా మనంటే ఆఫీస్కి వెళ్తాం, 3 రోజులు 2 సార్లు ఒకసారి సరిపోతుంది మనకి. అక్కడ ఏంటంటే ఒక వేసిన డ్రెస్ మళ్ళీ పోతుంది వాడికి. అంటే వాళ్ళకి కూడా ఏం చేస్తే డ్రెస్సెస్ అనేది మళ్ళీ వాడు కొని ఇవ్వటానికి లేకపోతే ఒకటి చూపిస్తూ ఉంటారు కొంత అమౌంట్ పీరియాడికల్గా, క్వార్టర్లీ ఇంత అమౌంట్ టువర్డ్స్ దట్ డ్రెస్. ఓకే, అది ఏం చేస్తాడంటే వాడు అందరూ మేనేజ్ చేసుకుంటాడు. కానీ మీకు ఇక్కడ టోటల్ వేజెస్లో బిల్లో మాత్రం స్లిప్లో మాత్రం చూపిస్తాడు, వస్తుంది. సో ఇవన్నీ అలా వస్తాయి. నెక్స్ట్ సోషల్ కన్సిడరేషన్ ఆఫ్ లీగల్ ఫ్రేమ్వర్క్. దీనికి ఏంటంటే కొన్ని యాక్ట్స్, ఎందుకంటే ఇవన్నీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా వర్కర్స్కి లేదా అనే దాని గురించి కొన్ని యాక్ట్స్ అనేది మనకి వచ్చినాయి, ఎనాక్ట్ అయినాయి. అదేంటంటే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936, మినిమం వేజెస్ యాక్ట్ 1948, ద పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965, ద ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ 1976. అది ఉందా లేదా అనేది మనం జస్ట్ ఒకసారి చూసుకోండి. ఒక్కోసారి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కూడా ఈ 4 ఇచ్చి వేరేది ఆడ్ మనీ ఇచ్చి విచ్ ఈస్ నాట్ అన్ యాక్ట్ ఎనాక్టెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి, లేదంటే ఇవన్నీ కూడా ఏ అండ్ బి ఉన్నాయి, బి అండ్ సి అలా ఇస్తాడు. మిమ్మల్ని యాక్ట్ గురించి ఇయర్ గురించి అడగకపోవచ్చు, బట్ దట్ గ్రూపింగ్ ఆఫ్ దట్ యాక్ట్స్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ అనే దాని గురించి కూడా క్వశ్చన్ అడగవచ్చు. నెక్స్ట్ జాబ్ ఎవాల్యుయేషన్. ఇట్స్ నాట్ వాల్యుయేషన్, ఎవాల్యుయేషన్. జాబ్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి? ద ఫాలోయింగ్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జాబ్ ఎవాల్యుయేషన్. అది ఏంటి చూద్దాం. టు డిటర్మిన్ ద కాంపన్సేషన్ రేట్స్, టు లింక్ విత్ ద requirement of the job, to provide pay differential based on skills, efforts, risk, etc. in each job, to establish a compensation structure, and to facilitate manpower planning and performance appraisal. అంటే ఇవన్నీ ఏమి లేదండి, స్కిల్ బేస్డ్ అండి. ఆబ్జెక్టివ్స్ అంటే ఏమి లేదు. జాబ్ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఆబ్జెక్టివ్ ఏంటంటే స్కిల్ బేస్డ్. ఇందాక మీకు చెప్పాను చూడండి, స్టెనోగ్రాఫర్కి, క్లర్క్కి, అలాగే ఒక క్లర్క్కి, క్యాషియర్కి. అంటే ఇతను ఇది సింపుల్ ఎగ్జాంపుల్, క్లర్క్ కమ్ క్యాషియర్ అంటాం. ఓకే, డిజిగ్నేషన్. క్లరికల్ డ్యూటీ చేసినప్పుడు అతనికి 30,000 వచ్చినాయి అనుకోండి, అతను క్యాష్ డ్యూటీ చేయాల్సి వచ్చినప్పుడు ఎలవెన్స్ ఇస్తున్నాం ఎడిషనల్గా. ఎందుకు ఇస్తున్నాం అంటే ఎవాల్యుయేట్ చేసాం. దట్ ఈస్ ఎ సెపరేట్ స్కిల్ విచ్ టు బి కాంపన్సేటెడ్ బై వే ఆఫ్ మనీ, ఎడిషనల్ మనీ. అందు గురించి ఎలవెన్స్ రూపంలో పెడుతున్నాం. అలాగే స్టెనోగ్రాఫర్, ఇవన్నీ కూడా అందులోకి వస్తాయండి. ఏంటంటే డిటర్మిన్ ద కాంపన్సేషన్ రేట్స్ కూడా మనం చూస్తాం. కాంపన్సేషన్ డిటర్మిన్ చేయాలంటే డిఫైన్ చేయాలి. ఓకే, అండ్ టు లింక్ పే విత్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద జాబ్, ఆ జాబ్కి సంబంధించిన పే ఎంత అనేది మనం లింకప్ చేయాలి. ఇప్పుడు ఎలవెన్స్ ఉంది 3,000 కలుపుతాం దానికి. ది ప్రొవైడ్ పే డిఫరెన్షియల్ బేస్డ్ ఆన్ స్కిల్స్, ఎఫర్ట్స్, రిస్క్ ఎక్సెట్రా. ఇక్కడ ఏంటంటే రిస్క్ని బట్టి కూడా ఉంటుంది. వెన్ ద పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ హై రిస్క్ ఏరియాస్, రిస్క్ అలవెన్స్, రిస్క్ అనేది కాంపన్సేట్ చేయాలి. కాబట్టి దట్ త్రూ అలవెన్సెస్ రూపంలో మనం ఎక్కువ పెడతాం అన్నమాట. అలాగే టు ఎస్టాబ్లిష్ ఏ కాంపన్సేషన్ స్ట్రక్చర్, టు ఫెసిలిటేట్ మ్యాన్ పవర్ ప్లానింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్స్ కోసం ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ జాబ్ ఎవాల్యుయేషన్. అది ఎక్కడంటే పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఉందనుకో, జాబ్ ఎవాల్యుయేషన్ అంటే ప్రమోషన్ ఆల్సో ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్ అనుకోండి, అంటే మీరు ఒక రకంగా ఇట్ ఈస్ ఆల్సో ఎవాల్యుయేషన్ కింద లెక్క. క్లర్క్ నుంచి తీసుకెళ్ళి మీరు తీసేయట్లా, నెక్స్ట్ హయ్యర్ పొజిషన్లో రోల్లో మారుస్తున్నారు. అతను మార్చి అతనికి అమౌంట్ పెంచుతున్నారు, జీతం పెంచుతున్నారు, బేసింగ్ ఆన్ దట్ పెర్ఫార్మెన్స్. దాన్ని మనం ఒక టైటిల్ పెడుతున్నాం, ప్రమోషన్ అంటున్నాం. అది ఎలా చేస్తామంటే మ్యాన్ పవర్ ప్లానింగ్ ద్వారా చేస్తాం. అన్ని కూడా వాడికి టెస్ట్ పెడతాము, ఇంటర్వ్యూ చేస్తాం, వాడికి అతనికి అన్నీ తెలుసు, నాలెడ్జ్ ఉంది, నెక్స్ట్ హయ్యర్ రెస్పాన్సిబిలిటీ హీ కెన్ ఏబుల్ టు హ్యాండిల్ అనేది నిర్ధారించుకున్న తర్వాత వీ కెన్ ఈజ్ ఎలిజిబుల్, సో వీ విల్ ప్రమోట్ ద పర్సన్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద రివార్డ్స్ లింక్డ్ టు పెర్ఫార్మెన్స్. ఇందులో రివార్డ్స్ ఇచ్చేటప్పుడు పెర్ఫార్మెన్స్కి లింక్ చేస్తాం. అదేంటంటే 3 కేటగిరీస్ ఉంటాయి.
ఫిక్స్డ్ లెవెల్ కాంపన్సేషన్, వేరియబుల్ లెవెల్ ఆఫ్ కాంపన్సేషన్, మిక్స్డ్ కాంపన్సేషన్ లెవెల్. ఇది మీకు చాలా చాలా ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలాగా నీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చానండి. ఫిక్స్డ్ లెవెల్ ఆఫ్ కాంపన్సేషన్ అంటే ఏంటంటే మీన్స్ ఫిక్సింగ్ ఆఫ్ కాంపన్సేషన్ బేస్డ్ ఆన్ జాబ్ అనాలిసిస్ ఆర్ మార్కెట్ కండిషన్, collective bargaining power of the trade unions. Under this category, the employees get paid at the agreed rate irrespective of the performance. మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నేను ఎగ్జాంపుల్ అందు గురించి నేను ఏంటంటే ప్రైవేట్కి ఎందుకు ఉంచుతానంటే యూ షుడ్ నాట్ బి పోర్టెడ్ అప్లోడ్ ఇన్ ద పబ్లిక్ వీడియో. మీకు చెప్పడం కూడా అదే ఉద్దేశం. ఇది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో జనరల్గా ఏముంటుంది, అది క్వాంటిఫికేషన్ ఆఫ్ దట్ వర్క్ అనేది చాలా కష్టం, చేయలేం. ఎందుకంటే అందరూ కూర్చుంటారు, 5 రాస్తున్నారు అనుకోండి, చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, చేయకుండా తప్పించుకునే వాళ్ళు తప్పించుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే దెర్ ఇస్ నో చెక్ ఇన్ దట్. ఓకే, కానీ మనం బార్గెయిన్ చేసి మనం అడిగేటప్పుడు మాత్రం మన తరపున యూనియన్ వాళ్ళందరూ కూడాను ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్ అందరికీ కూడా ఒకటే శాలరీ. ఓకే, అంటే ఐఎమ్ సెయింగ్ అబౌట్ దట్ ఎర్లియర్ డేస్, వెరీ బిగినింగ్. ఇప్పుడంటే కొంచెం మారింది. సో ఫిక్స్డ్ లెవెల్ ఆఫ్ కాంపన్సేషన్ అంటే అది. నెక్స్ట్ వేరియబుల్ లెవెల్ ఆఫ్ కాంపన్సేషన్ అంటే ప్రైవేట్ బ్యాంక్స్ కోట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ చూస్తారు. చూడటం అంటే ఏంటంటే ఇఫ్ ద పర్సన్ ఈజ్ పెర్ఫార్మింగ్ వెల్, బిజినెస్ బాగా చేస్తాడు అనుకోండి, ఎస్ ఉన్నటువంటి వాడికి 3 లక్షల ప్యాకేజ్ నుంచి 5 లక్షలు చేసేస్తాడు. దానికంటే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అంటే ఏం లేదు, సీనియారిటీ ఉండదు, ఉండదు, అంతే. ఎందుకంటే ఈ కంట్రిబ్యూటెడ్ టు దట్ ప్రాఫిట్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్. సో ఆటోమేటిక్ న్యాచురల్ హీ షుడ్ బి రికగ్నైజ్డ్ అండ్ హీ షుడ్ బి సాటిస్ఫైడ్. సో పెంచేస్తారు, దానికి ఎవరు క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. అందుకని యూనియన్స్ ఉండవు, వాళ్ళు క్వశ్చన్ చేయడానికి మేనేజ్మెంట్కి ఎవరు ఉండరు. నెక్స్ట్ మిక్స్డ్ కాంపన్సేషన్ లెవెల్ అంటే ఇప్పుడు మనకి డిమాండ్ అదే. ఇప్పుడు ఏమంటారు, మొన్నటిదాకా మనకి వేరియబుల్ లెవెల్ ఆఫ్ కాంపన్సేషన్ ప్రపోజ్ చేసింది ఎవరు, ఐబీ ఏంటి, గవర్నమెంట్ ఏంటి చేస్తానంటే అంటే వేరియేషన్ పెర్ఫార్మెన్స్ లింక్డ్ వేజెస్ అని చెప్పేసి పెట్టినప్పుడు మనం అపోజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది ప్రైవేటైజేషన్కి వెళ్ళిపోతాం ఉద్దేశంతో కుదరదంటే చివరికి వయా మీడియా ఏం చేశారంటే కొంత అమౌంట్ ఫిక్స్ చేసేసి మిగతాది మనం వేరియబుల్. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, వాట్ ఈస్ దట్ బ్యాంక్స్, అమంగ్ ద బ్యాంక్స్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ దిస్ సిస్టమ్. ఏ బ్యాంక్ అయితే కనుక ప్రాఫిట్స్ రికార్డ్ చేస్తుందో, ఓకే, వాళ్ళు 20% 10% కొంత పర్సంటేజ్ ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ దే కెన్ డిస్ట్రిబ్యూట్ టు దేర్ ఎంప్లాయీస్. మీరు మీకు కూడా వచ్చే ఉంటాయి ఇవన్నీ కూడా. సో వాళ్ళందరూ కూడా తీసుకుంటారు. కొంత బ్యాంక్ ఉందనుకోండి, ఆర్గనైజేషన్, దే కుడ్ నాట్ రికార్డ్ దట్ ప్రాఫిట్స్, లాస్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఎస్ దట్ ఎంటైర్ హోల్ ఎంప్లాయీస్ వోంట్ గెట్ ఇన్ ఈవెన్ సింగిల్ అడిషనల్ ప్రైస్. సో ఇదేమవుతుంది, ఇది అంటే పెర్ఫార్మెన్స్, శాలరీస్ అయితే గ్యారంటీయే. మన బ్యాంకులో ఒక బ్యాంకులో ఇచ్చిన 30,000, పక్కన బ్యాంకులో పనిచేసే క్లర్క్ కూడా 30,000, సేమ్ సీనియారిటీ, సేమ్ సర్వీస్ అన్నిటికీ కూడా. కానీ ఆర్గనైజేషన్లో వాళ్ళు హయ్యర్ ప్రాఫిట్స్ రికార్డ్ చేశారు కాబట్టి ఆ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా కొంత పర్సంటేజ్లో డిస్ట్రిబ్యూట్ చేసేసింది. దానివల్ల యావరేజ్ చేసుకుంటే ఏమవుతుంది, దానికి 32,000 ఎంత వచ్చింది వాటికి. ఇక్కడ వీడు 30,000 వచ్చింది, ఎందుకంటే హీ ఈజ్ నాట్ పెర్ఫార్మ్డ్ అట్ పార్ విత్ దట్ అదర్ బ్యాంక్. ఓకేనండి. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ అంటే, ఇక్కడ ఎడిషనల్గా ఫిక్స్డ్ శాలరీ, ఫిక్స్డ్ వేజెస్ శాలరీ ఉంది, ప్లస్ వేరియబుల్ శాలరీ కూడా క్రియేట్ చేశారు. సో ఈ సెటప్ అనేది దే వాంట్ టు బ్రింగ్ టు దట్ గ్రౌండ్ లెవెల్, ఫ్యూచర్లో జరుగుతుంది. ఓకేనండి, దిస్ ఈజ్ మిక్స్డ్ కాంపన్సేషన్ లెవెల్. నెక్స్ట్ జాబ్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్. జాబ్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్లో there are two things, quantitative methods, and the second one is a quantitative method. quantitative method అంటే క్వాంటిఫికేషన్ ఏం ఉండదు. నేను చెప్పాను చూడండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏం ఉండదు. ఎక్కడ ఉంటుంది, నేను కూర్చుంటాను, పక్కన మా కూర్చుంటారు, నేను ఏదో చేస్తుంటాను, అతను చేస్తాను, సమానంగా చేస్తుంటాం, ఇద్దరు సమానం. కానీ ఒక అతనికి ఎక్కువ వర్క్ ఇచ్చినా కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు చేయకపోతే నాకు ఇంతే చేయగలను అని చెప్పేసి అంటే ఏం చేయగలరు, ఏం చేయలేరు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, క్వాంటిఫికేషన్ జరగట్లే. కానీ కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్లు అండ్ వాడి సిస్టమ్స్ అంత గొప్పగా డిజైన్ చేసేసి అసలు వాడు ఎంత చేస్తున్నాడు అంటే ఎంత అది ఒక రకంగా చెప్ప, ఇద్దరు సేల్స్ పర్సన్స్ ఉన్నారనుకోండి, వాడు ఎన్ని లీడ్స్ జనరేట్ చేస్తున్నాడు, ఓకే, మార్కెటింగ్లో లోన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వీడు ఎన్ని చేస్తున్నాడు, ఇలా కంపారిజన్ వచ్చినప్పుడు ఏమవుతుందని తెలిసిపోతుంది. ఎందుకు తెలుసు. అలాగే
లాగిన్ లాగౌట్ టైమింగ్స్ లాగ్ ఫైల్స్ స్టడీ ఇవన్నీ కూడా కోర్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనుకోండి. అవి అంత డీప్గా కూడా మనం బ్యాంక్స్లో కానీ ఎక్కడ లేవు, కొన్ని ఆర్గనైజేషన్స్లో మాత్రం ఉంటాయి అవి. ఇప్పుడు ఇందులో నాన్ క్వాంటిటేటివ్ మెథడ్స్ అంటే ఏముండదు, సింపుల్గా ర్యాంకింగ్ మెథడ్, జాబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రేడింగ్. ర్యాంకింగ్ మెథడ్ అంటే ఏంటంటే ఈచ్ జాబ్ ఇస్ ఎ హోల్ కంపేర్డ్ విత్ అదర్స్ ఎవాల్యుయేటెడ్ అండ్ ఫైనల్లీ ర్యాంక్డ్. సో క్లర్క్ ఉందనుకోండి, రైట్? ఇప్పుడు క్లరికల్ ఉంది. క్లరికల్ అనేది ఏంటంటే మామూలుగా చేసే జాబే, అందులో స్పెషల్గా ఏముండదు. 5 ఏళ్ళైనా సరే అదే జాబ్ చేస్తాడు, అదే ఎంట్రీ, అదే ప్రాసెస్, ఎక్కడ మారదు. ఈవెన్ 10 ఏళ్ళైనా సరే అదే. ఓకే, కానీ ఇక్కడ ఏమవుతుంది, మీకు వాళ్ళు 5 years అయిపోయిన తర్వాత ఓకే సీనియర్ క్లర్క్ అని, అంటే మన బ్యాంక్స్లో ఉండగానే కొన్ని చోట్ల ఉంటాయి, లోయర్ డివిజన్ క్లర్క్ అని, అప్పర్ డివిజన్ క్లర్క్ అని, అలాగా సమ్ స్టేజెస్ వైజ్గా వాళ్ళు కొంచెం మానిటరీ బెనిఫిట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. దానికి ర్యాంకింగ్ ఇచ్చేస్తారు. ర్యాంకింగ్ అంటే ఇదే లోయర్ డివిజను, అప్పర్ డివిజను, లేదంటే కనుక జూనియర్ క్లర్క్, సీనియర్ క్లర్క్, ఈ టైప్ ఆఫ్. జాబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రేడింగ్ కూడా ఆ టైప్. ఇక్కడ ఏంటంటే గ్రేడింగ్ ఇట్ సెల్ఫ్, గ్రేడింగ్ అంటే గ్రూప్ చేసేస్తారు. గ్రూప్స్ అంటే ఏంటంటే మన క్లాస్ 1 ఆఫీసరు, క్లాస్ 2 ఆఫీసర్స్, క్లాస్ 3 ఆఫీసర్స్, మన వేజ్ సెటిల్మెంట్స్లో కూడా ఆ రకంగానే గ్రూప్స్ని బట్టి మనకు వేజ్ నెగోషియేషన్ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఏంటంటే ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా క్లాస్ 1, అలాగే స్కిల్డ్ వర్కర్స్, టాలెంట్ ఉన్న వర్కర్స్, స్కిల్డ్ వర్కర్స్ అందరూ కూడా క్లాస్ 2, సెమీ స్కిల్డ్ వర్కర్స్ అంటే మెంటల్గా వాళ్ళకి ఏం పని ఉండదు, సో వాళ్ళందరూ కూడా క్లాస్ 3 ఎంప్లాయీస్. సో ఇదంటే జస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రేడింగ్. ఓకేనండి. ఈ ర్యాంకింగ్ మెథడ్ అనేది కొన్ని పారామీటర్స్ తీసుకుంటారు. కొన్ని పారామీటర్స్ అంటే అతని క్వాలిఫికేషన్స్ కావచ్చు, లేదంటే కనుక సర్వీస్ కావచ్చు, లేదంటే ఇంకా కొన్ని ఎడిషనల్ స్కిల్స్ ఏమైనా చేశాడు, అలా చేసి జస్ట్ దిస్ ఈజ్ ఆల్ నాన్ క్వాంటిటేటివ్ మెథడ్స్. అంటే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా రాగా చేయడం అంతే, దానికి స్పెషల్గా దాన్ని పిన్ పాయింటెడ్గా ఐడెంటిఫై చేయడం అనేది కుదరదు ఇందులో. నెక్స్ట్ ఏంటంటే క్వాంటిటేటివ్. సో ఇక్కడ క్వాంటిటేటివ్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఏదైతే మనకి అసైన్మెంట్స్ ఉంటాయో, ఆ జాబ్ రోల్ ఉంటుందో ఆ రోల్లో కొన్ని ఫ్యాక్టర్స్ వీళ్ళు తీసుకుంటారు. అందులో 2 ఉన్నాయండి. అదేంటంటే ఫ్యాక్టర్ కంపారిజను, రెండోది ఏంటంటే పాయింట్ మెథడ్. దీని మీద డిఫరెంట్ కేస్ స్టడీస్ వస్తాయండి. కంపల్సరీగా ఇది ఒకసారి చేసుకోండి, ఈ లెక్క ఒకసారి చేసుకున్నారు అనుకోండి, మీకు ఆటోమేటిక్గా కేస్ స్టడీస్ 2 మార్క్స్ కనీసం ఉంటాయి దీనికి. ఫ్యాక్టర్ కంపారిజన్ అంటే మీకు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ఈచ్ జాబ్ ఫిక్సింగ్ వేజెస్. మెంటల్ రిక్వైర్మెంట్కి ఏ ఫ్యాక్టరు, అదే వేరియేషన్స్ ఉంటాయి. మెంటల్ రిక్వైర్మెంట్ అని, ఫిజికల్ రిక్వైర్మెంట్, స్కిల్, వర్కింగ్ కండిషన్, రెస్పాన్సిబిలిటీ ఎక్సెట్రా. వేజ్ రేట్ ఈజ్ ఫిక్స్డ్ ఫర్ ఈచ్ ఫ్యాక్టర్ పెర్ డే. అంటే ఇప్పుడు దీనికి ఎలా చెప్తామంటే, ఒక గుణపం ఇచ్చుకుని నేలను తవ్వడం అనుకోండి, దానికి బుర్ర ఎందుకండి, గుణపం హార్డ్ వర్క్ అంతే, మన ఫిజికల్ వర్కే చేస్తాం, మొత్తం తవ్వుతూ ఉంటాడు. ఓకే, అదే ఒక కార్పెంటర్ ఉన్నాడు అనుకోండి, కార్పెంటర్ ఉందంటే అతను ఒక చెక్కని చెక్కాలి, లేదంటే ఒక డోర్ తయారు చేయాలి అని అంటే కనుక హీ హ్యాస్ టు యూజ్ సమ్ టూల్స్. ఆ టూల్స్ ఉపయోగించి దాన్ని ఎలా చేయాలి అనేది కూడా అతనికి స్కిల్ అనేది ఉండాలి. ఓకే, అలాగే ఇప్పుడు కుమ్మర్ ఉన్నాడు అంటే పాట్ మేకర్కి పెద్ద కష్టమే అక్కల, చేతితో అలా చేస్తాడు. అలా కాకుండా కొంచెం ప్లంబర్ ఉన్నాడు అనుకోండి, కొంచెం ఎక్కువ ఫిజికల్గా. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, ఎలక్ట్రీషియన్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్, ఎందుకంటే రిస్క్ అనేది ఉంటుంది అందులో. ఏ షాక్ వైర్ ముట్టుకున్నప్పుడు షాక్ కొట్టింది అనుకోండి, ఒక లైఫ్కే రిస్క్. సో ఇప్పుడు ఏమవుతుంది, అవటానికి అన్ని చిన్న అసైన్మెంట్సే, అన్నీ కూడా స్కిల్ బేస్డే, కానీ ఆ స్కిల్ బేస్లో కూడా రిస్క్ అనేది కూడా ఉంటుంది మీకు. అలాగే మెంటల్ అప్లికేషన్ ఉంటుంది. సో వీటిని బేస్ చేసుకుని ఏం చేస్తారంటే జస్ట్ ఈ రకంగా దానికి ఒక ఫ్యాక్టర్స్ కూడా డిఫైన్ చేసేస్తారు. ఆ ఫ్యాక్టర్స్ తోటి మనం విల్ క్యాలిక్యులేట్ దట్ టోటల్ వేజెస్ ఎంత ఉండొచ్చు అనేది చెప్తాం. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఎలక్ట్రీషియను, వెల్డరు, మెకానిక్. సో బేస్ రేట్ అనేది ముందే ఉంటుంది.
బేస్ రేట్ తర్వాత వాళ్ళకున్న మెంటల్ రిక్వైర్మెంట్, ఫిజికల్ రిక్వైర్మెంట్, స్కిల్, వర్కింగ్ కండిషన్స్, రెస్పాన్సిబిలిటీస్ని బట్టి ఫ్యాక్టర్స్ అన్నీ యాడ్ అవుతాయి. యాడ్ అయ్యి ఫైనల్గా టోటల్ వేజెస్ అనేది ఫిక్స్ అవుతుంది. ఇక్కడ 320 దట్ ఎలక్ట్రీషియన్కి ఉండే బేస్ రేట్, వెల్డర్కి ఉండేది 200, మెకానిక్ ఉండేది 320. మెకానిక్ అనేది ఎక్కువ హార్డ్ వర్క్, ఫిజికల్ వర్క్ అనేది ఉంటుంది అతనికి. ఓకే, వెల్డర్ అనేది కొంత కంఫర్టబుల్, అందుకంటే హీజ్ బేస్ మినిమం బేస్ రేట్ ఈజ్ 200. ఎలక్ట్రీషియన్ అనేది రిస్క్ అనేది ఉంటుంది కాబట్టి అతను కూడా ఈక్వల్ టు దట్ మెకానిక్. ఈవెన్ హీ ఈజ్ అప్లయింగ్ లిటిల్ ఫిజికల్ వర్క్, బట్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంది కాబట్టి అతనికి 320. ఓకే, నౌ మెంటల్ రిక్వైర్మెంట్కి 52 ఎలక్ట్రీషియన్కి. ఎన్ని ఫ్యాక్టర్స్, డిఫైన్డ్ ఫ్యాక్టర్స్ అండి, అవి మనం చేసేది ఏం కాదు. వెల్డర్కి 40, మెకానిక్కి 100, అలాగే ఫిజికల్ రిక్వైర్మెంట్కి 48, 76, స్కిల్, వర్కింగ్ కండిషన్స్, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ మీకు ఇచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా టోటల్ వేజెస్ 320 + 52 + 48 + 20 + 48 72 560. అలాగే ఇక్కడ 200, 40, 76, 20, 16, 48 400. సో అలాగే మెకానిక్ కూడా 640. సో ఫైనల్గా మెకానిక్ వేజెస్ ఈజ్ హైయెస్ట్, అండ్ నెక్స్ట్ ఈజ్ ఎలక్ట్రీషియన్, ఆ తర్వాత వెల్డర్కి 400. So the daily wages for an electrician, a welder and mechanic have been calculated as like this. So this is the compensation factors ద్వారా arrive అయిన wages. Next point method ఏంటంటే, some points they are giving. ఆ పాయింట్స్ ఆ పర్టికులర్ దాంట్లో ఉంటాయా లేదా అనేది చూసి దానికి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది ఏంటంటే, under this method, jobs are broken down based on various identifiable and compensable factors such as skills, efforts, training, knowledge, hazards, responsibility, etc. ఈ ఫ్యాక్టర్స్ ఏంటో చూడండి. స్కిల్స్ ఉంటే ఫ్యాక్టర్స్ 20. ఓకే, ఎఫర్ట్స్ అంటే he has to put some efforts to complete that job or to make it done, that is 20. అంటే ఇక్కడ ఏంటంటే ఎఫర్ట్స్ ఎఫెక్టివ్గా, అంటే కొన్ని అంటే ఎన్ని నెంబర్, ఒక్కొక్కసారి నెంబర్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. అది పూర్తి అంటే కొన్ని ఇర్రిపేరబుల్గా ఉండే ఎక్కువ వర్క్ తీసుకుంటుంది, కానీ అవుట్పుట్ ఆఫ్ వర్క్ మనకి కనపడదు. సో అప్పుడు నువ్వు ఏం చేసేవా అనడానికి లేదు, బట్ హీ మేడ్ సమ్ ఎఫర్ట్స్, ద వర్క్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ దట్. సో అటువంటి సిచ్యువేషన్స్లో ఉండే జాబ్స్కి 20 పాయింట్స్ ఉంటాయండి. ట్రైనింగ్, అతనికి ఏమైనా ట్రైనింగ్ ఉందనుకోండి, వీ హ్యావ్ టు గివ్ 15 పాయింట్స్ అడిషనల్. అంటే సపోజ్ ఇప్పుడు ఎంఎస్ఎంఈలో ఉండేది వాట్ ఈస్ దట్ స్కిల్ బిల్డ్ అని చెప్పేసి సర్టిఫికేట్స్ ఇస్తున్నారు చూడండి, అంటే దట్ ఇట్ సెల్ఫ్ ట్రైనింగ్ ఉంది. సో ఆటోమేటిక్గా సర్టిఫికేట్ కూడా ఉంది. సో 20 మార్క్స్ 15 మార్క్స్ యాడ్ అయిపోతుంది. ఎందుకంటే అతను వేజెస్లో కౌంట్ అయిపోతాయి, ఎందుకంటే ఇది ఆల్రెడీ సర్టిఫికేట్ ఉంది, ఈజ్ ఆల్రెడీ స్కిల్డ్ అని చెప్పి చెప్తున్నారు. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ హిజ్ వేజెస్. నాలెడ్జ్, అలాగే హ్యాజార్డ్స్, అంటే హ్యాజార్డ్స్ అంటే మీకు డేంజరస్ ఉన్న చెప్పాను ఇందాక, ఎలక్ట్రీషియన్ షాక్ కొడుతుంది, అలా కొంతమంది బాంబు దట్ నిర్వీర్యం చేసే కొన్ని జాబ్స్ ఉంటాయండి. అటువంటి వాటిలో చాలా హై రిస్క్ ఉంటుంది, అది పేలిందంటే మనిషి పోతాడు. అలాగే కొన్ని ఉంటాయి, అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్ళి చేస్తాడు. సపోజ్ వాట్ ఇస్ ద డ్రైన్స్ ఉంటాయి, మున్సిపల్ స్టాఫ్ ఉంటారు, డ్రైన్స్ లో లోపలికి వెళ్ళి కొన్ని రిపేర్ వర్క్స్ చేయాల్సి ఉంటారు. ఆడు లోపలికి వెళ్ళిన తర్వాత వస్తాడో బయటకు చచ్చిపోతాడో తెలియని పరిస్థితులు ఉంటాయి. అలాగే కొన్ని ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ వాటిల్లో కూడా డీప్గా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ ఉన్న గ్యాసెస్ వల్ల మనిషికి జబర్దస్త్ లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది. సో ఈ రకంగా, సో రెస్పాన్సిబిలిటీ. ఓకే, టోటల్గా 100 మార్క్స్. సో జాబ్ ఎవాల్యుయేషన్ అనేది బేసింగ్ ఆన్ దిస్ పాయింట్స్ స్కోర్డ్ బై దట్ ఎంప్లాయీ అండ్ డిసైడ్ ఇట్. ఓకే, నెక్స్ట్ compo ratio is an additional tool for evaluating a job. The ratio is calculated as follows. ఇది కూడా లాస్ట్ టైం ఒకసారి ఇచ్చాడండి. ఇది అదేంటంటే, ఇప్పుడు వాట్ ఈస్ దట్ పెర్ఫార్మర్ ఆర్ నాన్ పెర్ఫార్మర్ అనేది డిసైడ్ చేయడం అంటే ఏంటంటే, మనం ఒకే దాంట్లో ఉంటారు. ఓకే, అంటే రేటింగ్ ఒక రకంగా వాళ్ళని అంటే రేటింగ్ చేయడం, అండర్ పెర్ఫార్మరా అండ్ యావరేజ్ పెర్ఫార్మరా అనేది మనం తీసుకురావాలంటే, మెజర్ చేయాలంటే మనకి అంటే దాన్ని బట్టి మన శాలరీస్ ఉంటాయి, ఈ వేరియేషన్ చూపిస్తారు అన్నమాట.
అదేంటంటే చూద్దాం. ఇది అడిషనల్ టూర్ ఫర్ ఎవాల్యుయేటింగ్ ఏ జాబ్ ద రేషియో ఇస్ క్యాలిక్యులేట్ లైక్ కంపేర్ రేషియో ఇస్ కంపారిజన్ రేషియో అని అర్థం. కంపేర్ రేషియో ఇస్ కూడా యాక్చువల్ శాలరీ డివైడ్ బై మిడ్ పాయింట్ ఇంటూ 100. అంటే ఒకే ఏరియాలో కనుక ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు వాళ్ళకి వేజెస్ మనం తీసుకుని ఎఫిషియన్సీ పెర్ఫార్మింగ్ అనేది ఏ రేట్లో ఉన్నది మనం క్యాలిక్యులేట్ చేయడం. ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ పే రేట్స్ ఫర్ రిసెప్షనిస్ట్ ఆర్ రేంజింగ్ ఫ్రమ్ 20,000 to 28,000. పే రేంజ్ అనేది మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత ఉంది. అంటే ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్లో ఒక ముగ్గురు ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఒక ఎంప్లాయీ ట్రై చేసేది 20,000, ఇంకొక ఎంప్లాయీ ట్రై చేసేది 28,000, మధ్యలో ఇంకోటి ఎవరో ఉన్నారనుకోండి. అంటే మినిమం మ్యాక్సిమం తీసుకుంటున్నాం. తీసుకుని మిడ్ పాయింట్ అనేది ఎరైవ్ అవుతున్నాం. అంటే యావరేజ్ చేస్తాం. 20 + 28 డివైడ్ బై 2. ఈ మధ్యలో ఎంతమంది అని ఉండొచ్చు. ఇప్పుడు ఫర్దర్ సపోజ్ దెర్ ఆర్ 3 రిసెప్షనిస్ట్ ఏబిసి హూ ఆర్ పెయిడ్ 20,000, 24,000, 26,000 రెస్పెక్టివ్లీ. దేర్ పెర్ఫార్మెన్స్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ యాజ్ ఫాలోస్. చూద్దాం. 20,000 పైన పాలన కంపారిజన్ రేషియో actual salary divided by midpoint into 100, that is 83%. And next one is 24,000 divided by 24,000 into 100, it is 100%. And next one is 26,000 divided by 24,000 into 100, 108%. The reception A is underperformer, B is a standard performer, and C is a super performer. అంటే దీని అర్థం అక్కడ చేయట్లేదు, వర్క్ చేయట్లేదా, వాళ్ళు పనికిరాని వాళ్ళ అని కాదండి. ఇక్కడ ఇప్పుడు మీకు చిన్న అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొత్తగా బ్యాంకులు చేరారనుకోండి, క్లర్క్ కానీ ఆఫీసర్ కానీ, దీని ప్రకారం చెప్పాలంటే 83% బిలో 100% వస్తుంది వాళ్ళకి. ఏంటంటే మనం వాడు చేతకాని వాడిని కనకూడదు. ఎందుకంటే అక్కడ మనకు కావాల్సింది అవుట్పుట్ అండ్ వర్క్ కంట్రిబ్యూషన్ టు దట్ ఆర్గనైజేషన్ చూసుకుంటే కనుక అతను అండర్ పెర్ఫార్మర్ కింద లెక్క. ఆ టైటిల్ పక్కన పెట్టండి. ఓకే, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అతని యొక్క వర్క్ కంట్రిబ్యూషన్ ఉండదు. నేర్చుకునే స్టేజ్ కాబట్టి. సో న్యాచురల్లీ హీ విల్ గెట్ ఓన్లీ లోయర్ పర్సంటేజ్. అదే ఒక 5 years 6 years కంప్లీట్ అయిన క్లర్క్ తీసుకున్నాం అనుకోండి, స్టాండర్డ్ పెర్ఫార్మర్ కింద వస్తాడు. ఎందుకంటే వేజెస్ తీసుకుంటాం, ఆ వేజెస్ కంపేరిటివ్గా మనం చేసినప్పుడు 100% అలా రావచ్చు. ఆ తర్వాత బాగా 10 years సర్వీస్ ఉన్న క్లర్క్ని తీసుకున్నాం అనుకోండి, సూపర్ పెర్ఫార్మర్. ఎందుకంటే హీ నోస్ ఎవ్రీథింగ్. అంటే ఇక్కడ మనం బ్యాంకుల గురించి మాట్లాడకూడదు, అసలు యాక్చువల్గా అతను స్కిల్డ్ పర్సన్స్ గురించి మాట్లాడాలన్నమాట. అంటే అప్రెంటిస్, తర్వాత నేర్చుకున్న తర్వాత ఒక 5 years సర్వీస్ సీనియారిటీ ఎక్కడో పనిచేశారు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో, మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే టెక్నికల్ సైడ్ ఎక్కడో పనిచేశారు. అందుగురించి మనం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అంటారండి. ఎక్కడైనా సరే 2 years ఎక్స్పీరియన్స్ ఉందా, 3 years, ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటిలో మీకు ఏం ఎక్స్పీరియన్స్ అనేది ఎందుకు అడుగుతాడంటే అక్కడ మీకు పెర్ఫార్మెన్స్ వేరియేషన్ వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. 3 years ఎక్స్పీరియన్స్ ఒక ఫ్యాక్టరీలో చేశాడు అనుకోండి, సో ఈజ్ ఏ బెటర్ పెర్ఫార్మర్. అసలు ఎక్స్పీరియన్సే లేదనుకోండి, అండర్ పెర్ఫార్మర్ కింద లెక్క. దిస్ ఆర్గనైజేషన్ హ్యాస్ టు మేక్ హిమ్ ఎజ్ ఎ పెర్ఫార్మర్. అట్లీస్ట్ కొంత ట్రైనింగ్ ఇచ్చో లేకపోతే కొంచెం లూప్ లైన్లో పెట్టి తీసుకుంటాం. దిస్ ఆల్ అబౌట్ దట్ యూనిట్ 23 అండి. ఓకే.